ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శుభప్రదమైన నామంలో హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క కృప మరియు సమాధానములు మీకెల్లప్పుడూ తోడుగా ఉండును గాక. మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాము. మాకోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ ప్రభు పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మరియు ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్నారు. కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన ఈ పరిచర్యను దేవుడు ఈ రోజున అనేక దేశాలకు విస్తరింపజేసి అనేక సంఘాలు అనేక ప్రాంతాల్లో ప్రారంభించడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నారు. ఈ సువార్త వ్యాప్తిలో మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కోసం అనుదినం పట్టుదలగా ప్రార్థన చేయండి. ఇంకా గొప్ప కార్యాలు జరగాలి. దేవుడు వాటిని జరిగించినట్లుగా మనందరం ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు మనం చూద్దాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మనం ఒక వాగ్దాన సందేశాన్ని వింటున్నాం కదా. ఈరోజు వాగ్దాన సందేశంగా 70వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందామా? మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే తెరవండి. Psalm 70:4. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యమో చెప్పుకుందురుగాక. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన్ను వెదుకు వారందరూ ఉత్సహించి సంతోషిస్తారు. ఇది బైబిల్ గ్రంథం. ఇటు పాత నిబంధనలోనూ అటు నూతన నిబంధనలోనూ దేవుడు మనకు ప్రత్యక్షపరిచిన అద్భుతమైన సత్యం ఇది. దేవుని వెతికేవారు ఉత్సహించి సంతోషిస్తారు. ఈ ప్రస్తుత దినాల్లో మనుషులంతా కూడా సంతోషం కోసం, ఆనందం కోసం, లోక సంబంధమైన ఆనందాల కోసం పరుగులెడుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఒక సినిమాలు చూడడానికి మానవుడు పరుగుపెట్టిన, లేదా వ్యసనాల్లో మనిషి బందీ అయిపోయిన, భయంకర కార్యాలు చేయడానికి మానవుడు ప్రోత్సహించబడుతున్న, దాని వెనకాల ఉన్న ఒక ఉద్దేశం సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని. అయితే ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటున్న మానవుడు వ్యర్థమైన త్రోవల్లో తిరగడం ద్వారా, దేవుడు నియమించిన విధానంలో కాక తమ సొంత మార్గాల్లో ఆనందాన్ని వెతకడం ద్వారా ఆఖరికి నిరుత్సాహం చెంది నిజమైన ఆనందం దొరకక అనేక మంది తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్న రోజుల్లో మనం ఉన్నాం. లేఖనాలు సెలవిస్తున్నాయి, నిన్ను వెతుకు వారందరూ. హిబ్రూ భాషలో వెతుకుట అనే మాటను బాకాష్ అనే పదంతో వాడారు. బాకాష్ అనే పదానికి సర్చింగ్ అవుట్, రెండవది ఎంక్వైర్ అనే పదాలు, రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వెతకడం. చూడండి, యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట, మీకు అన్నీ అనుగ్రహించబడాలంటే మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బీ యాడెడ్ అన్టు యువర్ లైఫ్. మీ జీవితాలకు అన్నీ అనుగ్రహించబడాలంటే మొదట మీరు చేయాల్సిన పని దేవుని వెతకండి. చాలామంది అంటూ ఉంటారు, ఎప్పుడైనా దేవుని వాక్యాలు విన్న తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, వెస్లీ గారు మీరు ఎప్పుడు కూడా దేవుని వెతకాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని కొరకు జీవించాలని చెబుతున్నారు కదండి, ఇక మాకు వ్యాపారాలు వద్దా అండి, ఉద్యోగాలు వద్దా, పిల్లలు వద్దా, లేకపోతే ఈ జీవితంలో మేము ఏ పని చెయ్యొద్దా, ఇంకా ప్రభువుని వెతకడమేనా, ఆయన ఆరాధించడమేనా అని కొంతమంది అడుగుతూ ఉంటే, యేసు ప్రభువు వారు చెప్పిన మాటను జాగ్రత్త మనం గమనించాలి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఈ భూమి మీద మనం జీవించడానికి ఏదో ఒక పని చేయాలి. న్యాయవంతంగా, అర్థవంతంగా, దేవునికి మహిమను తీసుకొచ్చే ఏ పని అయినా మనం చేయడంలో పొరపాట్లేదు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యతను ఎవరికిస్తున్నాము, ప్రాధాన్యత ఎవరికిస్తున్నాము? మన జీవితాల్లో క్రీస్తు ప్రభువుకి అధిక ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని దేవుని మనం పొందుకుంటాం. చరిత్రలో ఎన్నో సంఘటనలు క్రీస్తు ప్రభు వారికి ప్రాధాన్యత ఇచ్చిన వారు ఉన్నతమైన స్థలములో నివసించినట్లుగా రుజువు చేస్తున్నాయి. నా మటుకు నా జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్న రోజు నుండి ఎన్నో ఆశీర్వాదాలు నేను చూడగలిగాను. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారగలిగాను. నేను దీవెన పొందడం మాత్రమే కాదు, అనేక మంది దీవెనకరంగా ప్రభు నన్ను చేశారు. ఈరోజు నీ జీవితాన్ని కూడా అలా చేయాలనే దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఇంతవరకు అటు ఇటు తిరిగి ఎన్నో విషయాలు నష్టపోయేవేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక మంచి నిర్ణయం దేవుని కోసం నువ్వు తీసుకోగలవా? అయ్యా, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను నేను వెతుకుతాను ప్రభు అని ఆయన దగ్గర నువ్వు రాగలిగితే, వెతకడం అంటే రెండో మాట చెప్పాను కదా, ఎంక్వైర్ అనే మాట, దేవుని దగ్గర విచారణ చేయడం, ఆయన దగ్గర ప్రార్థన చేయడం. ప్రభువా, నేను ఈ పని చేయబోతున్నాను,
నీ నడిపింపు నాకు కావాలి, నీ గైడెన్స్ నాకు కావాలి, నీ స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను ప్రభు అని నువ్వు దేవుని దగ్గర విచారణ చేయగలిగితే గొప్ప కార్యాలు చూస్తా. దావీదు భక్తుని జీవితంలో ఈ లక్షణాన్ని స్పష్టంగా మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే అనేక సందర్భాల్లో దావీదు భక్తుడు దేవుని దగ్గర విచారణ చేశాడు. విచారణ చేసిన ప్రతిసారి దేవుని నుండి ఒక నడిపింపును పొందుకున్నాడు. ఆ నడిపింపు అతన్ని విజయ తీరాలకు తీసుకెళ్ళింది. చాలాసార్లు మనం అడగనందువల్లనే పొందుకోలేకపోతున్నామని బైబిల్ సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో యథార్థతతో, ప్రభువా ఈ సమస్యలో నేను నలిగిపోతున్నాను, నాకు విడుదల కావాలి, నువ్వు సహాయం చేయ ప్రభువా అని దేవుని అడగలిగితే అద్భుత రీతిలో దేవునికి సహాయం చేస్తాడు. దేవుని వెతికే వారందరూ ఉత్సహించి సంతోషిస్తారు. ఇది ఎంత చక్కని మాట. నిజమైన ఉత్సాహం, నిజమైన సంతోషం దేవుని దగ్గర మాత్రమే లభ్యం. అలజడి, ఆందోళన, ఒక తుఫాను చెలరేగినప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో బహుశా నీ హృదయంలో కూడా అలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయేమో. నీ స్నేహితులను వదిలిపెట్టేశారని, బాగా కావాల్సిన వాళ్ళు దూరం అయిపోయారని, నీకు రావాల్సిన ఏదో ప్రయోజనం నీ దగ్గర రాలేదని, నీ ఆఫీసులో ఎవరో నిన్ను గేలి చేస్తున్నారని, అపహాస్యం చేస్తున్నారని, ఒకవేళ కృంగుదల్లో, వేదనలో ఉన్నావా? ఒక్కసారి దేవుని వైపు చూడు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నీకోసం మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, నీకోసం మరలా తిరిగి వస్తానని వాగ్దానం చేసిన దేవుడు, పరలోక రాజ్యంలో మనకు స్థలము సిద్ధపరుస్తున్నానని వాగ్దానం చేసిన మన దేవుడు, అన్ని విషయాల్లో మన గురించి ఆలోచన చేస్తూ మన నిమిత్తం చింతిస్తున్న దేవుడు, అనగా మన నిమిత్తం ఆలోచన చేస్తున్న దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలి? మనం ఎందుకు అధైర్యపడాలి? దేవుని వైపు చూద్దాం. ఆయన ఇచ్చే ఉత్సాహం, ఆయన ఇచ్చే సంతోషం చాలా గొప్పది. నేను సేవకునిగా కోరుకుంటున్నాను, ఈరోజు మీ జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని మీరు చూడాలని ఆశిస్తున్నాను. దేవుడు అలాంటి కృప మీ మీద కృమ్మరించును గాక. ఆమేన్. ఇంతవరకు దుఃఖము, వేదన, ఆందోళన, కలవరము, ప్రతికూల పరిస్థితుల్లో నలిగిపోయిన అనుభవం నీలో ఉందేమో. దేవుడు నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఆయన నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ నోటి నిండా దేవుడు నీకు నవ్వు దయచేయబోతున్నాడు. ఆయన వైపు నుంచి చూడగలిగితే, ఆయన వెతకగలిగితే అద్భుతాలు చూస్తావు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుని దీవెనలు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నిన్ను వెతికే వారందరూ ఉత్సహించి సంతోషిస్తారని, నీ రక్షణ ప్రేమించే వారందరూ దేవుడు మహింపరచబడును గాకని నిత్యము చెప్పుకుంటారని నీ లేఖన భాగంలో వాగ్దానం మేము చూసాం. అవునయ్యా, నిన్ను వెతికేవారు అందరూ కూడా సంతోష ఆనందాలతో నింపబడ్డారు. నువ్వు అలాంటి కృప ఇచ్చే దేవుడు ప్రభు నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే తీవ్రమైన సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నారో, శాంతి, సంతోషం, సమాధానం లేక అలసిపోయి ఉన్నారో ప్రభు, వారందరినీ మీరు ముట్టండి నాయన, లేవనెత్తండి. బలమైన నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.